రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 6 రోజులు సెలవులు ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించని పక్షంలో 5 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. అద్దె బస్సులను నిర్వహించిన టెండర్లలో కూడా అద్దె బస్సుల యాజమానులు పాల్గొనలేదు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో ప్రజా పాలనలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. బోధన్ మండలం బర్దీపూర్ గ్రామంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అక్షింతల వితరణ కార్యక్రమంలో పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నగరంలోని అంబేద్కర్ కాలనీకి విగ్రహానికి మేయర్ నీతు కిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డేగ పోచెట్టి కుటుంబాన్ని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి వినయ్ రెడ్డి మండలం కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. సావిత్రి బాపులే 193వ జయంతి సందర్భంగా మేరు సంఘం ఆధ్వర్యంలో పూలమాలను సమర్పించి ఘన నివాళులర్పించారు. కొలిపాక్ గ్రామంలో ప్రజాపాలన 6 గ్యారంటీల పథకంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గంగు బాలయ్య అధ్యక్షతన తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలనను అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. దర్పల్లి మండలం హున్నాజిపేట్ దమ్మన్నపేట గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ లక్ష్మణ్, డిఎల్పిఓ నాగరాజ్ ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుండి వచ్చిన అయోధ్య రాముడి పూజిత అక్షింతలు గడప గడపకు వితరణ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సిరికొండ ట్రస్ట్ మరియు శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.